అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి వైఎస్ జగన్ 40,000 కోట్ల బకాయిలు, మధ్యంతర వృత్తి, డీఏల ప్రకటనపై ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ఉద్యోగులకు బాబు వెన్నుపోటు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ హుళక్కి ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు. 5 డీఏలు పెండింగ్లోనే ఉన్నాయి. ఉద్యోగులకు మొత్తం 40,000 కోట్ల బకాయిగా ఉన్నాయి. సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధన అయితే తప్పు. సీఎం చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. సో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులు, మహిళలు, రైతులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు గారు ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులతో అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. ఉద్యోగులను చంద్రబాబు చాలా దారుణంగా మోసం చేశారు. అధికారంలోకి రాగానే మధ్యంతర వృత్తి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఉన్న పీఆర్సీ రద్దు చేశారు. కొత్త పీఆర్సీని వేయలేదు. 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు వివిధ రూపాల్లో ప్రభుత్వం దాదాపుగా 40,000 కోట్ల బాకీ పడింది. సిపిఎస్ రద్దు చేస్తానన్న హామీ కూడా నెరవేర్చలేదు. అదే గతమా ప్రభుత్వం గ్యారంటీ పెన్షన్ పథకం అమలు చేసి ఉద్యోగులకు మేలు చేసింది. కాగా ఉద్యోగులకు అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారంటూ ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ జవాబిచ్చారు. ద్రవ్యోల్బణం ఒక మిథ్య అన్న సీఎం చంద్రబాబు ఐక్యూ ఎలా ఉందనేది అందరికీ తెలుస్తుందంటూ వైఎస్ జగన్ మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. అలాగే సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష నిర్ణయం అయితే తప్పండి. టీచర్ల వారి సమస్యల కోసం మా పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రంలో విజ్ఞాపన పత్రం ఇస్తే వారిని సస్పెండ్ చేశారు. అదే హేయమైన చర్య. ఇంకా 20 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న టీచర్లను ఇప్పుడు టెట్ రాయమనడం ఎంతవరకు సబబు? వారు ఇంతకాలం ఒకే సబ్జెక్టు బోధిస్తున్నారు. టెట్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. వారు అవన్నీ పాస్ కావడం కష్టం. నాడు వారు ఎంపికైనప్పుడు టెట్ లేదు, ఇప్పుడు రాయాలంటే ఎలా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించాలి. వారి నిర్ణయాన్ని ఎండగట్టి చట్ట సవరణ కూడా చేయించాలి. దాని ఆధారంగా కోర్టులో పోరాడాలి. అంతేగాని ఆ పని చేయకుండా మా ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన టీచర్లను సస్పెండ్ చేయడం అంచేత దారుణం. ఉద్యోగులను మోసం చేసిన సీఎం చంద్రబాబు గారు ప్రశ్నిస్తే వేధిస్తూ వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారంటూ మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ చెప్పారు.